నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో చాలామంది శాలరీస్ విషయం మాట్లాడుకుంటే 10 నుంచి 20,000 సంపాదించేవారు ఎప్పటికైనా మనం కోటీశ్వరులు అవుతామని కలలు కంటూ ఉంటారు. అది సాధ్యమే అని చాలామంది చెబుతుంటారు. కానీ ఎలా, ఎందులో పెట్టుబడి పెట్టాలి, ఉన్నట్టుండి మనం కోటీశ్వరులు అవ్వాలంటే ఎలాంటి పెట్టుబడులు మనం పెడితే ఖచ్చితంగా అవుతాం? వీటి గురించి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్పొరేషన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకట చలపతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. చాలామంది శాలరీ బేస్డ్గా మాట్లాడుకుంటే బేసిక్గా 10,000 నుంచి 20,000 ఈ మధ్యలో చాలామంది ఎర్న్ చేస్తూ ఉన్నారు. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ఉద్యోగం సంపాదించిన వాళ్ళు చాలామంది వాళ్ళు చేస్తున్న ఉద్యోగం బట్టి ఉంటుంది సార్. అండ్ వాళ్ళు అనుకుంటారు ఎప్పుడైనా మనం లగ్జరీగా బతకాలి, కోటీశ్వరులు అవ్వాలి అని చెప్పి అందరూ కలగంటారు. సో వీళ్ళకి కాస్త స్టార్టింగే కాబట్టి ఆ ఆశ ఉత్సుకత ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడు అలా ఉంటామా, ఎప్పుడు అలా మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తామా అని చెప్పి లగ్జరీ పరంగా. సో అలాంటి వాళ్ళు కోటీశ్వరులు అవ్వాలంటే ఉన్న డబ్బుల్ని వాళ్ళకి వాళ్ళు మెయింటైన్ చేస్తూ మిగతా ఏవైతే మిగులుతాయో వాటిని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఇక్కడ రెండు విషయాలు ఉంటాయమ్మా. స్టడీ గ్రోత్ అది ఒక్కొక్కసారి కొన్ని మైళ్ళ దూరం పోతే కానీ సాధించలేము. ఓకే, ఒక్కోసారి కాదు, 90% ఆఫ్ ది లైఫ్ అలాగే ఉంటుంది. అవును, 90% ఆఫ్ ది పీపుల్ లైఫ్ మనం రెగ్యులర్గా 2,000 3,000 దాచుకున్నా కూడా ఏదో ఒక ఖర్చు వచ్చి మొత్తం ఎగిరిపోతుంది. అవును, అనుకోని ఖర్చు ఖచ్చితంగా వస్తుంది. ఏదో జీవితంలో సహజం. అవును, ఎందుకంటే లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ, అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ అవసరాలు పెరుగుతాయి. అంతమైన జీతం బరక్కపోవచ్చు. చాలామంది సఫర్ అయ్యేది ఎక్కడ అనమాట. 5 ఏళ్ల క్రితం ఉన్న ధరలకి ఇప్పుడున్న ధరలకి పోల్చుకుంటే దాదాపు డబుల్ అయినాయి. ఖచ్చితంగా. కానీ ఎంతమంది జీతాలు డబుల్ అయినాయి? డౌటే. ఒక రోడ్లో పనిచేసే కూలీ వాళ్ళు తప్పించి ఇంకెవ్వరి జీతాలు డబుల్ కాలేదు. ఈవెన్ బ్యాంకులో కూడా కాలేదు. ఓకే, నేను బ్యాంక్ అకౌంట్ కూడా చెప్తున్నాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఉన్నదాన్ని మనం ఎలా మల్టిప్లై చేసుకోవాలి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో పోవడం. జనరల్ అడిషన్ అంటే రెండు రకాలుగా చెప్తాను. అంటే ఇవాళ 10 రూపాయలు ఉంది, వచ్చే సంవత్సరానికి 12 అవుతుంది, ఆ సంవత్సరం 14 అవుతుంది, ఆ సంవత్సరం 16 అవుతుంది. కామన్ లెక్క అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 2 రూపాయలు యాడ్ చేసుకుంటూ పోయి వడ్డీ వచ్చేవనికి అంత అయింది అనుకున్నాం. ఓకే. సో ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇది 10 రూపాయలు 30 రూపాయలే అవుతుంది. మనం దాచిపెట్టేది 2 రూపాయలే కదా కదా అంతే. అందువల్ల అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఆలోచించడం ఒక పద్ధతి. 90% అది పీపుల్ ఇదే ఆలోచిస్తారు. ఒక 10% డిఫరెంట్గా ఆలోచిస్తారు. దే విల్ గో ఇన్ ద జామెట్రికల్ ప్రోగ్రెషన్, అంటే మల్టిప్లై సిస్టంలోకి పోతారు. ఇవాళ 10 ఉంది, రేపు 12 అయితే ఆ నెక్స్ట్ ఇయర్ అది 15 అవ్వాలంటారు, 14 కాదు. ఆ తర్వాత 18 అవ్వాలా, 20, 22 అవ్వాలా, తర్వాత 30 అవ్వాలా, తర్వాత 40 అవ్వాలా. ఇట్లా ప్లాన్ చేసేవాళ్ళు ఉంటారు. అవును, ఇట్లా ప్లాన్ చేసే వాళ్ళకి మార్గాలు 2. ఒకటేమో క్యాలిక్యులేటెడ్ అయినప్పటికీ రియల్ ఎస్టేట్, అది క్యాలిక్యులేటెడ్ రిస్క్. ఓకే. క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటే మనం కొన్నదానికన్నా భూమి ధర పడిపోతుంది. చెప్పలేము, అది కన్ఫర్మ్. ఆ విషయంలో అయితే అది కన్ఫర్మ్. అది మనం సరిగ్గా సెలెక్ట్ చేసుకుని మంచి లీగల్ డైట్ ఉన్న పొలం కొనుక్కుంటే అది ఇంత చిన్న పొలమైనా, అంత చిన్న పొలమైనా కూడా, ఇంత చిన్న ప్లాట్ అయినా కూడా పడిపోవడం అనేది పెద్దగా జరగదు. అసలు గత 20 ఏళ్ళ రికార్డు తీసుకుంటే ఎక్కడ పడిపోయిన దాఖలాలు లేవు. సో క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకునేవాళ్ళు స్థిరంగా ఉంటే చాలు, ఇంకా పెద్దగా బెరక్కపోయినా పర్లేదు, ఒక 5 ఏళ్ళకు 6 ఏళ్ళకి డబల్ అయినా చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. అది కొంచెం పర్లేదు. కానీ ఎక్కువ గ్రోత్ మనకు రావాలా, వీ హ్యావ్ టు గో గ్యాలపింగ్ అంటే గుర్రంలాగా పోవాలనుకునే వాళ్ళు స్టాక్ మార్కెట్కి వెళ్తారు. బట్ స్టాక్ మార్కెట్లో నేనేం చెప్తానంటే 3 ప్రికాషన్లు తీసుకోవాలి. బేసిక్గా అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. అది ముందు స్టడీ చేయాలి. అవును, ముందు స్టడీ చేసి దేశంలో ఏ రంగం బాగుంది, ఏ రంగాలు బాగాలేవు, ఇవి స్టడీ చేయాలి. ఏ కంపెనీలకు మంచి లాభాలు వస్తున్నాయి, ఏ కంపెనీలకు రావట్లేదు, ఇది తెలుసుకోవాలి. ఓకే. మూడోది వాళ్ళకు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క స్టాక్ పెరుగుతూ ఉంటుంది, ఒక్కో సీజన్లో ఒక్కొక్క స్టాక్ డౌన్ అవుతుంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో ఫార్మా స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి, న్యాచురల్ ఐటీ స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి. ఇంకటి ఈ రెండింటి మీద దేశం ఆధారపడింది. ఒక పక్క ఆరోగ్యాలు ప్రపంచం అంతా బాగాలేవు, రెండో పక్క ఐటీ కంపల్సరీ కావాల్సి వస్తుంది, ప్రతిదానికి ఐటీ కావాల్సి వస్తుంది. సో ఈ 2
పెరుగుతున్నాయి కాబట్టి ఈ రెండు సెలెక్ట్ చేసుకొని మనకున్న 10,000 5,000 ఒక దాంట్లో పెట్టేసింది. ఓకే. ఏది రైజింగ్లో ఉందో చూసి మనకు కనిపిస్తుంది చూడంగానే, అన్ని కంప్యూటర్లే కదా ఇప్పుడు, నెట్లో చూసినా గూగుల్లో చూసేయచ్చు మనం. ఏది పెరుగుతోంది, ఏది తగ్గుతోంది, ఇది ఎక్కువ పెరుగుతుంది, మరీ విపరీతంగా పెరిగిపోయిందంటే పెట్టకూడదు. ఒక 50 రూపాయలు ఉండే షేరు ఇవాళ 3 ఏళ్ళకి 150 రూపాయలు అయిందంటే మనం దానిలో పెట్టి దండగా. ఈ 150 ఉండి 300 కాదు, కష్టం. అది కష్టం. అంటే అది ఆప్టిమల్ లెవెల్కి వచ్చేసింది. అదేదో 150 నుంచి మెల్లగా 155, 160, 175 ఎక్కువ అనమాట. అలా ఉంటుంది పరిస్థితి. అలా కాకుండా మనం రెండో యాంగిల్లో పోతే ఏది గ్రోత్ ఉంది అక్కడ పెట్టుకుంటే అది ఆప్టిమల్ లెవెల్కి వచ్చింది అనుకోండి. సపోజ్ ఇవాళ 1000 రూపాయలు పెట్టాం, ఒక 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఈ 1000 కాస్త 1020 రూపాయలు 1030 రూపాయలు అయిందంటే అక్కడికి ఆపేసేయాలి. సో 20 రోజులకి 30 రూపాయలు 1000 రూపాయల మీద ఆదాయం సంవత్సరానికి తీసుకుంటే 25% 30% అవుతుంది. అది అక్కడికి ఎక్కడికక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటే ఎప్పటికప్పుడు పెరుగుతుందని 2 ఏళ్ళ తర్వాత అయితే ప్రయోజనం లేదు. మళ్ళీ రేపు ఈ స్టాక్ మళ్ళీ ఏదో ఒక రోజు అందరూ అమ్మేస్తారు, రావాలు వస్తాయి అమ్మేస్తారు, మళ్ళీ కొనుక్కున్నారు. జస్ట్ ఒక స్టాక్ వ్యాపారం చేసి సంపాదించిన కూడా చూసేది. అది పడిపోయినప్పుడు కొని మళ్ళీ పెరిగినప్పుడు అమ్మేసి మళ్ళీ పడిపోయినప్పుడు కొని ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలా 2-3 స్టాకులు పెట్టుకొని రొటేషన్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సార్ సాధ్యమైన అంటే 10 నుండి 20,000 మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకంటే మిగుల్చుకుని ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఎక్కువ సేవింగ్ మోడ్లో ఉంచుకుని అవే పెట్టుబడి పెడితే కనుక మీరు అన్నట్టు ఈ 2 చాయిసెస్, ఒకటి రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఒకటి ఇందులో కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, పెడితే కనుక కోటీశ్వరులు అవడం అనేది సాధ్యమేనా? అంటే అసాధ్యమైంది ఏం లేదమ్మా. ఇండియాలో అసాధ్యమైంది ఏమీ లేదు. మేధావులు పుట్టిన గడ్డది. నేను చూశాను, నేను కొంతమందిని చూశాను. కేవలం 1,00,000 రూపాయలతో స్టార్ట్ చేసి కోటి సంపాదించిన వాళ్ళు చూశాను. బాంబేలో కోటి సంపాదించిన వాళ్ళు చూశాను 5 ఏళ్లలో 6 ఏళ్లలో. ఆ 1,00,000 పెట్టుబడి ఎలా పెట్టి రొటేషన్ చేసి ఎంత ఫాస్ట్గా రొటేట్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, ఇవాళ 1000 రూపాయలది రేపు 10 రోజుల తర్వాత 1030 నమ్మేస్తాడు. అది తీసుకెళ్ళి 1000 రూపాయలు మళ్ళీ పెట్టి 30 రూపాయలు మళ్ళీ జోలే వేసుకుంటారు, లాభం వచ్చేసింది. ఈ 1000 మళ్ళీ రొటేట్ చేస్తారు. ఇట్లా 1,00,000 ఇట్లా రొటేట్ చేసి కోటి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది సో మీరు అన్నట్టు బేసిక్ నాలెడ్జ్ ఫస్ట్ ఉండాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు దాదాపుగా ఒక 18 లక్షల మంది షేర్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయినారు. ఈ కరోనా పుణ్యంలో అదొక పుణ్యం. ఇంట్లో ఖాళీగా వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, మిగతా టైం ఏం చేయాలా ఇలా చేస్తున్నారు. ఇదో 2 గంటలు రాను పోను, 1.5 గంట రాను, 1 గంటన్నర పోను, 3 గంటలు ఇట్లా వేస్ట్ అయ్యేది. దాన్ని ఇట్లా వాడుతున్నారు. ఎందుకంటే మనకు గూగుల్లో కొడితే అన్నీ వస్తున్నాయి కదా, గూగుల్లో కొడితే వస్తున్నాయి, నేర్చుకుందాం అని పెట్టేస్తున్నారు. సో ఇట్ ఇస్ ఎండింగ్ గుడ్ ప్రాఫిట్స్ అనమాట. చిన్న శాలరీ ఉన్న వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ మనసు పెడితే, కొంచెం ఇంగ్లీష్ వస్తే బతికేయచ్చు. అదే మంచి మార్గాలు. ఇప్పుడున్న 51,500 సెన్సెక్స్ ఏదైతే ఉందో, నా ప్రిడిక్షన్ ఏంటంటే డిసెంబర్ నాటికి అది ఒక 56,000 57,000 అవుతుంది. లాస్ట్ టైం కంటే నేను మీకు చెప్పాను గోల్డ్ 50,000 అవుతుంది. ఇప్పుడు అయి కూర్చుంది కదా, లాస్ట్ ఇయర్ మార్చిలో మనమే మాట్లాడుకున్నాం 50,000 అవుతుంది అని. అప్పుడు 40,000 ఉండేది కదా. ఇప్పుడు అలాగే సెన్సెక్స్ కూడా ఇప్పుడు 51,800 ఉంది ఈరోజు. అది రేపు 57,000 56,000 అవుతుంది డిసెంబర్ నాటికి. అంత బాగా పెరుగుతాయి రేట్లు. దేశం పరిస్థితి అయితే ఆర్థిక రంగంలో బాగుంది. మనం యూటిలైజ్ చేసుకుంటే మంచిది. ఈ పాయింట్ని అంటే ఈ సమయాన్ని బాగా వినియోగించుకొని మనం కూడా ఇన్వెస్ట్ చేస్తే, ఎక్కడ చేయాలో కనుక తెలుసుకుంటే కనుక చక్కగా మనం కూడా తెచ్చుకున్నాడు డబ్బులు. ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.